హలో ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్‌గా నేను ఎంత ఖర్చు పెట్టానో ఫస్ట్ చూపించబోతున్నాను మీకు. డవ్ సోప్ రూ. 40 అయిందిది. మార్నింగ్ తీసేసుకున్నాను పోయేసి. తర్వాతొచ్చేసి ఉసిరికాయి హెయిర్‌కి మంచిది అండ్ స్కిన్‌కి కూడా మంచిదని చెప్పేసి ఇది కూడా ఒక 1/4 కేజీ తీసుకున్నాను. ఇది రూ. 30 ఉసిరికాయ వచ్చేసి. తర్వాత మనం టిఫిన్‌కి కూడా కావాలి కదా! అందుకే ఒక 1/4 కేజీ క్యారెట్ తీసుకున్నాను. 1/4 కేజీ క్యారెట్ వచ్చేసి రూ. 15 పడింది ఇది. నెక్స్ట్ ఒక దోసకాయ తీసుకున్నాను రూ. 10 అంటే. తర్వాత రాడిష్ అదే ముల్లంగి. ముల్లంగి కూడా తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అంతా హెల్త్‌కి మంచిదని చెప్పేసి ఇది హాఫ్ కేజీ రూ. 25 పడింది. తర్వాత మనకి టిఫిన్‌కి కావాలి కదా! 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇది రూ. 12 అయితే పడింది. నెక్స్ట్ ఈ రోజుకైతే 2 బనానాస్ తీసుకున్నాను. ఇదొక రూ. 10 పడింది. తర్వాత దీంట్లో మనం మోసపోయాము. హాఫ్ కేజీ రూ. 90 అంట. కేజీ 180 అంట. ఎర్ర జామకాయలు ఇవి. కానీ బాగుంటాయని చెప్తే ఇంకా తీసుకున్నాను చూద్దామని చెప్పేసి. ఇదొక హాఫ్ కేజీ. ఇది రూ. 90. ప్లస్ ఈరోజు పోయేటప్పుడు అవుట్ సైడ్ పోయేటప్పుడు పెట్రోల్ కొట్టించాను అనమాట. రూ. 300. అదొక 300 ప్లస్ ఈరోజు టోటల్‌గా చూస్తే ఆల్మోస్ట్ రూ. 532 ఖర్చయిపోయింది ఈరోజు ఒక్కటే. ఫస్ట్ ఇది మన ఖర్చు ఈరోజు వచ్చేసి మన ఖర్చు ఇంత అయింది. తర్వాత తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఏం తింటాను ఈరోజు స్టార్టింగ్ ఏ రోజు ఏం తింటానని చెప్పేసి. ఓకే. ఇది అయిపోయినాక మనం కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకుందాం. దాంట్లో కూడా ప్లాన్స్ అంటే డైలీ ఒకటే కంటెంట్ అంటే బోర్ కొడుతుందని చెప్పేసి ఈరోజు కొంచెం మంచిగా ఆలోచించి ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్‌గా ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఈరోజు ఏం తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఈరోజు అంటే ఒక షెడ్యూల్ కాదు టేబుల్ వైజ్ అనమాట. ఒక బాక్స్‌లో ఈరోజు మనం ఎంత కొన్నాం. ఈరోజు మనం ఏం ఎక్సర్సైజ్ చేసినాం. తర్వాత టెక్ వైజ్ కూడా ఈరోజు మన వ్యూవర్స్‌కి ఎవరికన్నా ఉంటే ఎవరైనా చూసేవాళ్ళైతే వాళ్ళ కోసం ఏదైనా ఒక చిన్న క్లిప్ మాదిరి అంటే ఏదన్నా ఒక టెక్ వీడియో టైపు ఒక 1 మినిట్ లోపల ఏదన్నా కొంచెం మంచి యూజ్‌ఫుల్ వీడియో ఉంటే అది కూడా చేద్దాం అనుకుంటాను. ఇంకా చూస్తున్నాను అది కూడా అట్లా చేద్దాం అనుకుని. అదొకటి. టెక్ వీడియో తర్వాత ఇప్పటికైతే ఒక లెర్నింగ్ వీడియో కూడా అనుకున్నాను. ప్లస్ తెలీదు ఇంకా అది కూడా చూడాలి. తర్వాత లాంగ్వేజ్ లెర్నింగ్ అది కూడా ఒకటి అనుకున్నాను. ఒక 3, 4 అయితే మైండ్‌లో ఉన్నాయి. ఈ రోజుకైతే మనం ఇంత ఆలోచించామనమాట. అది రేపటి నుండి నేను హ్మ్, చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇప్పటికైతే ఇంతే. ఫస్ట్ మనం దీనిని అంతా కోసుకొని తినేద్దాం. కావాలంటే ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఆఫ్టర్‌నూన్ ఎక్సర్సైజ్ చేసి కాదు. రైట్. ఆఫ్టర్‌నూన్ ఎక్సర్సైజ్ చేసి స్నానం చేసుకొని ఇంక ఒకటేసారి కంపెనీకి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్. ఈరోజైతే మనం టిఫిన్‌కి ఇవే తీసుకోబోతున్నాం. ఒక 4 క్యారెట్స్ తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని బాగా కడుక్కోవాలి కాబట్టి వాటర్‌లో ఏసేస్తున్నాను. 1 రాడిష్ అదే ముల్లంగి. ఒకటి దోసకాయ తీసుకున్నాను. ఇంకా 2 బనానాసు ప్లస్ ఒకటి జామకాయ. ఇది మనకి రేట్ ఎక్కువైతే పడింది. తెలీదు ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాము. ఇదొకటి. ప్లస్ ఒక 1 ఉసిరికాయ తీసుకున్నాను. అక్కడ ఎగ్స్ అయితే బాయిల్ పెట్టేసాను. ఒక 20 మినిట్స్‌లో బాయిల్ అయిపోతాయి అవి. తర్వాత అవి కూడా తినేసేది. ఫస్ట్ ఇవి బాగా కడుక్కొనేసి కట్ చేసుకొని తినడమే ఇంకా టిఫిన్‌కి. అది కాక ఈరోజు గ్రహణం ఉందంట. మధ్యాహ్నం 3 గంటల నుండి ఈవినింగ్ 7 గంటల వరకు. అందుకే నేను ఈరోజు ఫస్ట్ తినేస్తున్నాను. తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాను. 1:30 కల్లా నేను కంపెనీకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోవాలి. లేకుంటే లేట్ అయిపోతుంది. అసలే ఫుల్ ట్రాఫిక్ సిటీలో. యెస్ ఫ్రెండ్స్. మన టిఫిన్ అయితే ఇంక రెడీ అయిపోయింది. ఇదే మన టిఫిను. 2 బనానాలు, 2 గుడ్లు, ఒక దోసకాయ, ఒక జామకాయ, ఒక 4 క్యారెట్లు, ఒక బీట్రూటు, ఒక ముల్లంగి కాదు ఇదేంటి ఒక ఉసిరికాయ. ఓకే. ఈ క్యారెట్టు, ముల్లంగి అయితే చాలా డస్ట్‌గా ఉండింది. పైనంతా పీలింగ్ చేసేసాను. లేకుంటే అట్లే తింటే బాగుండదు మనకి. ఇట్లా రోజు స్టార్టింగ్ మార్నింగ్ టిఫిన్ ఇలా తిన్నామంటే చాలా బాగుంటుంది హెల్త్‌కి కూడా. నేను డైలీ తినేదే
2 టైమ్స్. అందుకనే నేను దీనికి షిఫ్ట్ అయిపోయాను. వన్ టైమ్ అన్నా మనము కొంచెం ఆరోగ్యంగా ఉన్న ఐటెమ్స్ తిందామని చెప్పేసి. ఇంకా సెకండ్ టైమ్ అయితే నేను కంపెనీలో తింటా. ఇంక వాళ్ళు ఏమిస్తే అదే తినాల్సొస్తుంది అక్కడ. ఇంక వేరే ఆప్షన్ లేదు నాకు. అక్కడ ఇస్తారు చపాతీ, రైసు అట్లా ఇస్తారు అక్కడ. కానీ ఇవన్నీ అక్కడ ఉండవు కదా! అందుకే మనమే వన్ టైమ్‌కి తీసుకోవాలి. ఇవేమి ఎక్కువేం ఖర్చవ్వవు. ఇదొక 10 రూపీసు, ఇదొక 12 రూపీసు, 10 33 ఇవన్నీ ఒక జామకాయ మనకి చాలా రేట్ పడింది. ఒక్కొక్క జామకాయ 30 రూపీస్ పడినట్లు. హాఫ్ కేజీకి 3 వచ్చాయి. మనకది చాలా రేట. యెస్ ఫ్రెండ్స్, మనం మార్నింగ్ అయితే టిఫిన్ కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు దీంతో ఎక్సర్సైజ్ చేద్దాం. చూద్దాం దీన్ని ఎన్నిసార్లు ఎత్తగలను. సింపుల్‌గా ఇది ఈరోజు ఒకటి దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే నిన్న చేసిన తతంగానికి కాళ్ళ నొప్పి ఇంకా పోలేదు. నిన్న జస్ట్ స్కిప్పింగ్, స్క్వాట్స్ చేసాము. ఇప్పటికే తొడలు బాగా నొప్పిస్తున్నాయి. అందుకే ఈరోజు దీన్ని ట్రై చేద్దాము. ఓకే, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. ఓయమ్మా! ఓహ్! 50 చేసేసాం. చేతులు బాగా పెయిన్ అయిపోయాయి. అంతకుమించి ఇంక ఎత్తలేం మళ్ళీ. పోతూ ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే దీంట్లోని. త్వరగా ఎత్తాలంటే అవ్వదు ఒకటేసారి. ఓకే. త్వరగా చేయాలంటే మళ్ళీ ఇంకొకటి ఎక్సర్సైజ్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ అన్నా రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్క్వాటే ట్రై చేస్తాను ఈరోజు కూడా. స్క్వాట్స్ చేద్దాం. ఎందుకంటే లెగ్స్ చాలా ఫిట్‌గా ఉండాలి మనకెప్పుడు. చూద్దాం, ఈరోజైనా చేస్తాము. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, 20 క్వార్ట్స్ చాలు. మరి ఎక్కువ చేస్తే కంపెనీలో వాక్ కూడా చేయలేను నేను. ఓకే, ఇంకా నార్మల్ చిన్న డంబుల్స్తో కొంచెం ఇవి కూడా యూస్ చేద్దాం. ఓకే. ఓయమ్మా! ఎత్తలే. ఇప్పుడే ఆ పెద్దదాన్ని ఎత్తాను కదా, చేతులు సపోర్ట్ చేయట్లేదు. పోనీ ఇట్లా ట్రై చేద్దాం. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1 చాలు, ఇది అవ్వదు ఇంక మా వల్ల. చేతులు నొప్పిస్తున్నాయి. మనమేమో ఇవన్నీ ఎత్తేసేసి కండలు పెంచేద్దాం, అది కాదు కాన్సెప్ట్. జస్ట్ మనం ఫిట్గా ఉండడం కోసం ఏదో ఒకటి డైలీ యాక్టివిటీ చేద్దామని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను, అంతే కాన్సెప్ట్. ఓకే, ఈరోజుకైతే ఇంతే. మా వీడియో ఏమైనా మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తుంటాయి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, అంతే.
థ్యాంక్స్ వాచింగ్ ఫర్ అవర్ వీడియో. బాయ్.